గురించి నువ్వు నేను ఎందుకు మాట్లాడాలి, మనకేం కర్మ, గుంట ఎట్టాగు మనకు అలవాటే కదా, దిగిలేద్దాంలే అనుకుంటాం. అంటే ఒకళ్ళని నువ్వు పూర్తిగా ప్రేమించాలి, ప్రేమించకపోయినా చచ్చిపో పర్లా, కానీ వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడక, ఎదుటోడిని ద్వేషించు, ఖచ్చితంగా నువ్వు ద్వేషించి తీరాలి. దిస్ సార్ట్ ఆఫ్ జర్నలిజం ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఏమైనా సాధ్యం ఆంధ్రాలో. సార్ ఒకటి, ఈ మధ్యకాలంలో ఈ వరుసగా గుంటూరు లేదంటే మన చిత్తూరు ఈ వరుస పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ జనం ఆ గొడవలు ఈ కేసులు అంతా అయిన తర్వాత ఒక రకంగా ధీమా ఏమన్నా పెరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ వాయిస్ ఖచ్చితంగా ఆ మోడ్ అయితే చేంజ్ అయినట్టు కనిపించింది మొన్న. అంటే అధికారంలోకి వచ్చేస్తాము అనే ధీమాతో అలా మాట్లాడారా? మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే ఈ 3 ఏళ్ళ కాన్సెప్ట్ ఏంటి సార్? 3 ఏళ్ళని క్యాజువల్ గా అన్నారండి వాళ్ళు. జ్యోతోళ్ళు రాసిన దిక్కుమాలింది లాగా ఉంటుంది. ఈనాడు జ్యోతోళ్ళు రాశారు చూడండి, ఆయన 3 ఏళ్లలో పోతుంది అంటే అదేదో చంద్రబాబు గారు పోతారన్నట్టుగా రాశాడు వాడు. ఆ వాయిస్ వినండి. అంటే అప్పుడు ఏంటి, ప్రజల్ని మోసం చేయడమే కదా మనం, తప్పుడు ఇది కదా. నువ్వు ఇదివరకు చంద్రబాబు గారితో 1.5 గంట సేపు స్పీచ్ ఉండేది, మేము సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, ఈనాడులో ఉండేటప్పుడు. అందులో దాన్ని ఈ కోణంలో మేము ఎప్పుడు రాయలే. ఇప్పుడు అక్కడ సంగతి ఏమయ్యా, ఉద్యోగులు తేడా చేస్తున్నారు, తాట తీస్తామంటే ఉద్యోగులు తాట తీస్తానన్నారు అనలేదు అక్కడ. ఉద్యోగులకి హెచ్చరించారు బాబు గారు.